హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. దోస పెనం పైన సాల్ట్ పోయండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఇలా దోస పెనం పైన మనం దోశలు పోసుకున్నప్పుడు సరిగా రావు కదండి. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. మన హడావుల్లో దోశలు పోయాలి అనుకున్నప్పుడు దోశలు అతుక్కుపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం పెట్టుకుని దోశ పెనం పైన కొంచెం సాల్ట్ వాటర్ అలానే నిమ్మబద్ద వేసి ఇలాగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వాటర్ పోసేసి ఇలా మళ్ళీ క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి దోశ పెనం పైన ఆయిల్ కొంచెం వేసేసుకుని దోశలు పోసుకున్నాం అనుకోండి, దోశలు చక్కగా వస్తాయి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. మీకు క్లీన్ చేసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. దోశ పోసి చక్కగా వస్తాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సోప్ బాక్స్లు ఇలా సోప్ తీసేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఇలాంటి సోప్ బాక్స్లను చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నాప్కిన్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసేసి ఒక దగ్గర పెడుతూ ఉంటాం కదండి. అవి త్వరగా కనిపించవు. హడావుల్లో మనం ఎక్కడైనా పెట్టుకుని ఒక చోట ఎదుగుతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. సోప్ బాక్స్ ఇలా సోప్ తీసేసిన తర్వాత ఆ బాక్స్లో నాప్కిన్ పెట్టేసి ఒక చాట్ పెట్టుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. అలానే సోప్ బాక్స్లో నాప్కిన్ తీసిన ప్రతిసారి మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చాకులు కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి. అలా తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నెయిల్ కట్టర్ ఉంటుంది కదండి. నెయిల్ కట్టర్ లోపల ఉన్నటువంటి ఇలాంటిది బ్లేడ్ అయితే ఉంటుంది కదండి. బ్లేడ్ మంచి షార్ప్గా ఉంటుంది. ఇలా షార్ప్ మీద ఈ చాకుని ఈ విధంగా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది. మనం బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్, జ్యూస్ బాటిల్ చిన్నవి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక బాటిల్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలాగా కింద పార్ట్లో రాళ్ళు ఉప్పు ఒక గుప్పుడు తీసుకుని దానిలో కంఫర్ట్ అయితే ఇలా వేసేసుకున్నానండి. ఇలా కంఫర్ట్ వేసేసుకున్న తర్వాత దీనిలో లవంగాలు ఒక 4 తీసుకుని అక్కడొకటి ఇలా గుచ్చుకున్నానండి. దీనిపైన పై పార్టు ఇలాగా నేను అక్కడక్కడ హోల్స్ పెట్టుకున్నానండి. మధ్య పార్ట్ని తీసేసాను. ఈ విధంగా పై పార్ట్కి హోల్స్ పెట్టాను కదండి. ఇది రూమ్స్లో కానీ, బాత్రూమ్స్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా మంచి స్మెల్ అయితే వస్తుందండి. రూమ్ ఫ్రెషనర్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ ఒక హాఫ్ తీసుకున్నానండి. దీనిపైన బేకింగ్ పౌడర్ అంటారు కదండి, మనం కుకింగ్లో యూజ్ చేసుకునే బేకింగ్ పౌడర్. ఇది ఇలాగా లెమన్ పైన వేసేసి మనం ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. హ్యాండ్ వాష్ సోప్స్ కానీ, మామూలు సోప్స్ అయినా, మనం ఒంటికి యూజ్ చేసుకునే సోప్స్ అయినా ఉంటూ ఉంటాయి కదండి. అవి మనం సోప్ తీసేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. వీటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ తీసేసుకున్న తర్వాత సోప్ కవర్ని మనం కబోర్డ్స్లో బట్టల కింద పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మంచి స్మెల్ వస్తుందండి. మనం వేస్ట్ అని పడేసే బదులు ఇలాగ బట్టల కింద పెట్టుకున్నాం అనుకోండి, బట్టలు తీసిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పింగాణి కప్పులు ఇలాంటివి కాడలు ఊడిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. అవి వేస్ట్ అని పడేసే బదులు ఇలాగ పింగాణి కప్పులో నిండుగా వాటర్ పోసి మనీ ప్లాంట్ని పెట్టుకున్నాం అనుకోండి, ఇలా సెల్ఫ్లో కానీ, ఫ్రిడ్జ్ పైన కానీ, విండోస్ దగ్గర కానీ పెట్టుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సమ్మర్ వచ్చేసింది కదండి. పెరుగు మనం తోడు పెట్టుకొని బయట పెట్టేసుకున్నాం అనుకోండి, పుల్లగా అయిపోతూ ఉంటుంది. అలా పుల్లగా అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఎండి కొబ్బరి ముక్క కానీ, పచ్చి కొబ్బరి ముక్క కానీ ఇలా పెరుగులో పెట్టేసుకున్నాం అనుకోండి, పుల్లగా లేకుండా ఉంటుంది. ట్రై చేయండి. సమ్మర్ వచ్చేసింది కదండి. మన బాడీలో ఎక్కువగా ఓవర్ హీట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఓవర్ హీట్ తగ్గిపోవాలి అంటే ఇలా సగ్గిబియ్యం ముందుగా ఒక అర్ధగంట స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని సగ్గిబియ్యం ముందుగా నానబెట్టాను కదండి. అవి కూడా బాగా ఉడికిన తర్వాత
కొన్ని పాలు పోసుకొని బెల్లం వేసుకొని ఇలా తాగామనుకోండి బాడీలో మనకి ఓవర్ హీట్ తగ్గిపోతుంది, మన ఒళ్ళు కూడా చల్లగా అయిపోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. విమ్ లిక్విడ్ మనం యూజ్ చేసిన తర్వాత ఇలాంటి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదండి, వీటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నిండుగా వాటర్ నింపుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి, మనం అనుకోకుండా ఒక్కోసారి దెబ్బలు కానీ పెయిన్స్ కానీ వస్తూ ఉంటాయి కదండి, పెయిన్స్ దగ్గర కానీ దెబ్బల దగ్గర కానీ ఇలాగ కాపుకున్నాం అనుకోండి పెయిన్స్ తగ్గిపోతాయి. ట్రై చేయండి. అలానే ఇంకొక విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు దీన్ని నిండుగా వాటర్ పట్టుకొని ఇలా మనకి అప్పటికప్పుడు వాటర్ బాటిల్ దగ్గర లేనప్పుడు ఇలాగా ఈ వాటర్ని చక్కగా మనం హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. సో మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.